దారిన పోయే వాళ్ళకి విలువివ్వడం అలవాటైన ఈయన మనసుకి సొంత వాళ్ళకి విలువివ్వడం ఏం తెలుస్తుంది? ఎవరే సొంత వాళ్ళు? చేసే ప్రతి పనిలోనూ చెడు వెతికే మీరా? చిన్న సహాయానికి ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడిన వాళ్ళ? ఏంటిది? ఏంట్రా ఇది? కారణం ఏదైనా నువ్వు వెళ్ళిపోయావు, నేను మాత్రం నిందితుడిగా మిగిలిపోయాను. తప్పు చేశానని కోర్టు 14 సంవత్సరాల శిక్ష విధించిన దానికంటే సునంద వేస్తున్న ఈ శిక్ష నాకు బాధగా ఉందిరా. గెలవాలి లాయర్ గారు. ఈ కేసు గెలిచి అన్యాయంగా కేసులో ఎరుక్కున్న సత్యాన్ని బయటికి తీసుకురావాలి. నేను గెలవాలి అంటున్నది నా కోడల మీద కాదండి, అన్యాయం మీద. సో ఎవరో విషయం కలిపి మిమ్మల్ని బ్యాట్ చేయాలని చూస్తున్నారన్నమాట. అవునండి, నన్ను ఏదో చేయాలని చూస్తే పాప మా కుర్రాడు నా మీద అభిమానంతో నింద తన మీద వేసుకున్నాడు. తనని అన్యాయంగా దోషిని చేసి జైలుకి పంపించాలని చూస్తున్నారు. అవును సార్, పాపం అతని భార్య ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉంది సార్. కనీసం బెయిల్ కూడా తీసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు సార్. నా బాధంతా ఒకటేనండి, పాపం వాళ్ళిద్దరూ నన్ను నమ్మారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నా మీద వాళ్లకున్న నమ్మకాన్ని మీరు గెలిపించాలి ప్లీజ్. చూడండి, మీ మాట నిలబెట్టే బాధ్యత నాది. అవినీతి అడ్డదారిలో ఎంత దూరం వెళ్ళినా నీతికి ఒక అడుగు వెనక్కే ఉంటుంది. ఈ కేసు గురించి మీరేం టెన్షన్ పడకండి. మీకు న్యాయం జరిపించే బాధ్యత నాది. ఆ మాట చాలండి. రేపు కలుద్దాం. నమస్కారం. అలాగేనండి, వస్తానండి. మంచిది. వెళ్ళొస్తాం గురుగారు. హలో, అవునా? ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను. ఈ జ్యూస్ తాగమ్మా. ఇంకొంచెం తాగమ్మా. చాలు. ఏమ్మా, ఎలా ఉంది? పర్వాలేదండి. డాక్టర్ గారు కూడా ఇంకా ఏమీ ఇబ్బంది లేదు, ఇంటికి తీసుకెళ్ళొచ్చని చెప్పారయ్యా. అందుకే తమరికి ఫోన్ చేశాను. సరే, ఇంటికి తీసుకెళ్ళొచ్చంటే ఇంకే ఇబ్బంది లేదన్నట్టుగా. పోనీలే అమ్మా, నీ ఆరోగ్యం గురించి ఇంక దిగులేదు. సరే, అమ్మాయిని తీసుకెళ్ళిపోదాం. అన్నీ సర్ది పెట్టావా? సర్ది పెట్టానయ్యా. నమస్తే సార్. నమస్తే అమ్మా. డాక్టర్ గారు మేడంని డిశ్చార్జ్ చేయమని చెప్పారు. ఇప్పుడే చెప్పిందిలే అమ్మా. దీని మీద సంతకం పెట్టండి సార్. ఒక్క నిమిషం. ఈ మెడిసిన్స్ ఎలా వాడాలో ఒక్కసారి చెప్పమ్మా, మళ్ళీ మర్చిపోతాం. ఈ టాబ్లెట్ 3 times వేయాలి. ఈ టానిక్ 3 times బిఫోర్ ఫుడ్. ఇది నైట్ కి. థ్యాంక్స్ అమ్మా. ఇక మేము బయలుదేరొచ్చుగా? బయలుదేరొచ్చండి. ఇవన్నీ సర్దిపెట్టు. అలాగేనయ్యా. ఏంటమ్మా అలా ఉన్నావు? సత్య గురించి ఆలోచిస్తున్నావా? తను కూడా వచ్చేస్తాడులేమ్మా. ఆయన గురించి ఆలోచించే అవకాశం మీరివ్వటం లేదండి. ఈ టైంలో ఆయన నా దగ్గర ఉంటే ఎంత కంగారు పడతారో నాకు తెలుసు. ఆయన కంటే ఎక్కువగా నా గురించి ఆలోచిస్తూ, నా గురించి బాధపడుతూ, నాకేమవుతుందోనని కంగారు పడుతూ తండ్రిలా మీరు తపన పడుతుంటే నా భర్త నా దగ్గర లేడే అన్న బాధ నాకు కలగటం లేదండి.
ఏమవుతామో తెలియని మాకు అన్నీ మీరవుతున్నారు. మీరుండగా మా గురించి మేం ఆలోచించుకోవాల్సిన అవసరం, అవకాశం రెండూ లేవండి. ఆస్తి కోసం అందరూ ఉంటారమ్మా, అభిమానానికి కొందరే ఉంటారు. ఆ కొందరిలో మీరున్నారు. నా వల్ల మీ ఇద్దరికి ఏ కష్టమూ రాకూడదు, అదే నా కోరిక. పదమ్మా, ఇంటికెళ్దాం. పదమ్మా, రామ్మా. ఒక్క నిమిషం ఉండండి అయ్యా, ఇప్పుడే వస్తాను. కాంతమ్మా, త్వరగా రా. రా. లోపలికెళ్ళండమ్మా. రామ్మా, గదిలో రెస్ట్ తీసుకుందు గాని. బావుంది. వీళ్ళ వరుస చాలా బావుందమ్మా. చూస్తుంటే నీ కొంప కొల్లేరయ్యేలా ఉంది. కంగారుగా హాస్పిటల్లో చేర్పించడం దగ్గర నుంచి చూసుకోవడం, రాసుకుంటూ పూసుకుంటూ తిరగడం చూస్తుంటే దీని మొగుణ్ణి కావాలనే వీళ్ళే లోపలికి తోసినట్టున్నారు. ఏం కూసావే? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏమవుతారు నీకు? ఆయన గురించి అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? ఏయ్, నా కూతురు మీద చేయి చేసుకుంటావా? నిన్ను కూతుర్లా మాట్లాడుతుందా? అలా మాట్లాడుతుంటే మొహం పగలగొట్టాల్సింది పోయి నన్నంటున్నావా? కన్న తండ్రి గురించి అంత నీచంగా మాట్లాడిన దీని నాలుక కొయ్యాలి. తండ్రి గురించి అలా మాట్లాడుతుందా?
ఉంటాయని మీరంతా అనుమానిస్తుంటే అహం అనుకున్నాను. కాదు, తండ్రికి బిడ్డకి కూడా తేడా తెలియని సంస్కారం అని ఈ రోజే అర్థమైంది. ఆయన నా తండ్రితో సమానం. అందుకే తండ్రిలా దగ్గరుండి నా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటిది ఆయన గురించి నా గురించి తప్పుగా మాట్లాడతావా? ఏమన్నా భరిస్తున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వాగావనుకో, ఈసారి కొట్టడం కాదు తిట్టడం కాదు, పెట్రోల్ పోసి తగలబెడతాను. నేను చేసింది తప్పు కాదని నాకు తెలుసు. తప్పని అనిపించుంటే క్షమించండి. తండ్రితో ఎలా మాట్లాడాలో నా కూతురికి నేను నేర్పించలేదమ్మా, నువ్వు నేర్పించావమ్మా. తప్పేం లేదమ్మా. ఇలా చెబితే అర్థం అవుతుందని తెలుసుంటే ఏనాడో ఆ పని చేస్తుండేవాణ్ణి. నా కూతురే కదా అనుకున్నాను, కానీ తన మనసులో తండ్రిగా నా స్థానం ఇది అని తెలిసాక దాని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. పదమ్మా, గదిలో రెస్ట్ తీసుకుందు గాని. నీచంగా మాట్లాడినది నాలిక కొయ్యాలి. ఈసారి కొట్టడం కాదు తిట్టడం కాదు, పెట్రోల్ పోసి తగలబెడతాను. ఇలా చెబితే అర్థం అవుతుందని తెలుసుంటే ఏనాడో ఆ పని చేస్తుండేవాణ్ణి. షో అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ వెండలు తగలబడిపోతోందనుకో. చెల్లెమ్మా, ఎండ దెబ్బకి ఇనుగు కరిగిపోతుంది అంటారు గాని మనుషులే కరిగిపోయేలా ఉన్నాం. అబ్బా, ఏమిటి బయటే అనుకున్నాను, లోపల కూడా మండిపోతోందే. అమ్మా, ఏమిటమ్మా ఇది? 2 చెంపల మీద 2 5 10 వేళ్లు అచ్చులు వెళ్ళిపోయినాయి. ఎవరమ్మా నిన్ను కొట్టింది? ఇంకెవరు? సావిత్రి. సావిత్రి నిన్ను కొట్టిందా? మన పంచన బతకడానికి వచ్చింది, నిన్ను కొట్టడం ఏమిటమ్మా? అది మన పంచన బతుకుతున్నట్టు లేదన్నయ్యా, దాని పంచన మనం బతుకుతున్నట్టుంది. ఏమిటమ్మా నువ్వు అనేది? దానికి ఎంత ధైర్యం ఉంటే నా మేనగోడల మీద చేయేస్తుంది? అయినా అది అలా కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నేనేదన్నా మాట్లాడితే అది నన్ను కొట్టేలా ఉంది. అంత ధైర్యం దానికి ఎలా వచ్చింది? అసలేం జరిగిందమ్మా? ఆయన చేష్టలు చూసి తట్టుకోలేక ఒక మాట అన్నాను మావయ్య. ఈ మాత్రం దానికే కొట్టిందా? వదిలేసుంటే చంపేసేది. ఏమిటమ్మా ఇది? అసలు వాళ్ళెవరు మనమెవరు? వాళ్ళ స్థాయి ఏమిటి, మన స్థాయి ఏమిటి?
మన ఇంటి ఆడపిల్ల మీద చేయి చేసుకుంటుందా? అది అలా వాతలు పడేటట్టు. అయినా అది కొట్టడం ఏమిటి? అది కొడుతుంటే బావగారు చూస్తూ ఊరుకోవడం ఏమిటి? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, అమ్మాయికి ఎలా ఉందో కానీ నాకైతే రక్తం మరిగిపోతోంది. దాన్ని ఏదో ఒకటి చేయాలి మావయ్య. నా ఒంటి మీద చెయ్యి వేసిన దాన్ని మాత్రం మామూలుగా వదిలిపెట్టను. వదిలిపెడితే ఎలాగమ్మా? ఈ రోజు నిన్ను కొట్టింది, రేపు అమ్మను కొట్టచ్చు. అందుకే దాని అంత చూడాలి. దాని మొగుడు జైలు నుంచి బయటికి రాకుండా చూడు మావయ్య. ఇంట్లో దీని సంగతి మేం చూసుకుంటాం. అమ్మా, వాళ్ళ విషయం మీరు మర్చిపోండి. వాడు అట్టించటే జైలుకి పోయి చెప్పకూడదు తింటాం తప్ప ఇంటికి రావడం అనేది జరగదు. అల్లుడు నేను ఆ విధంగా వాడిని ఇరికిస్తున్నాం. ఏంటి మీరిరికించేది? మీరలా ఫీల్ అవుతున్నారేమో. వాణ్ణి బయటకు తీసుకురావడానికి మీ బావగారు లాయర్ బలరాం గారిని రంగంలోకి దింపుతున్నారు. వాట్? లాయర్ బలరామా? అణుబాంబ అన్నట్టు అలా ఉలిక్కి పడతారేంటండి? మబ్బుల్లో మెరిస్తే మట్టి నవ్విందని ఆ పేరుకి తమ ఉరికి పట్టడానికి కనెక్షన్ ఏమిటో. లాయర్ బలరాం ఈ కేసు టేకప్ చేశాడంటే ఇక మనం ఈ కేసులో ఓడిపోయినట్టే. అపశకునాలు ఎందుకు గాని చెట్టు కింద లాయర్ చేతిలో నుంచి బిల్డింగ్ లాయర్ చేతిలోకి కేసు వెళ్ళినంత మాత్రం చేత ఏమవుతుంది ఎస్ఐ గారు? మీకు అర్థం కావడం లేదు. అతను మామూలు లాయర్ కాదు. అందరికంటే కొంచెం అనుభవం ఉన్న లాయర్ అయి ఉంటాడు. ఆ మాత్రం దానికి బలరామా అన్నట్టు అంత బిల్డప్ ఎందుకు సార్? ఆయనంత పెద్ద తోపా? మాటల మాంత్రికుడు అతను. మాటలతో మాయం చేసి తిమ్మిని బొమ్మిని చేస్తాడు. చూడండి, వాడు మాయ చేస్తాడేమో, మనం ఏకంగా మాయమే చేస్తాం. అతన్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. పొడిచిన కత్తిది తప్పుగాని పట్టుకున్న చేతిది ఏ తప్పు లేదని వాదించగలడు, కోర్టును నమ్మించగలడు. అలాంటి మనిషి అతను. అలా వాదించి చిన్న చితక కేసులు 4 గెలిచాడేమోలే. మనతో ఢీ అంటే అయిపోతాడు. లేదు పశుపతి, ఇప్పటి వరకు అతను ఓడిపోయిన కేసు ఒక్కటే లేదు. గెలుపుని అతని కోర్టు జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అరే రే 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 రే, మీరు భయపెట్టడం కాకుండా అనవసరంగా మమ్మల్ని కూడా భయపెడుతున్నారుగా. ఇది భయం కాదు, నమ్మకం. ఆ బలరాముని కోర్టు హాల్లో చూసిన ఎవరైనా చెప్పగలరు అతనేంటో. న్యాయం అతని వేలు పట్టుకొని నడుస్తుంది. అతను వాదించడం మొదలుపెట్టగానే తీర్పు డిసైడ్ అయిపోతుంది. ఏమల్లుడు, ఎస్ఐ గారు అంత చెప్తున్నాడంటే మనం కొంచెం ఆలోచించాలిగా. ఏం కాదులే ఎస్ఐ గారు. ఏమైనా తేడా అయిందనుకో, మీతో పాటు నేను లోపల కూర్చోవాలి. సార్, న్యాయం అతని వేలు పట్టుకుని నడిస్తే అన్యాయం మా భుజాలెక్కి తిరుగుతుంది. శత్రువుని గొప్పగా చూడటం మొదలుపెట్టినప్పుడే మన ఓటమి డిసైడ్ అవుతుంది. పుస్తకాలు చదివిన తెలివితేటలు అతనమైతే జనాన్ని ముంచిన తెలివితేటలు మనవి. అతని మాటకి విలువ కోర్టులో ఉంటుంది. మన కత్తికి ఎక్కడైనా భయం ఉంటుంది. నిజమే ఎస్ఐ గారు. మాట బొడ్డు కోసుకుని పుట్టే గొంతు కోస్తే అప్పుడు తీర్పులు తిరగబడతాయి. ఎంత గొప్పవాడైనా మాట తిరగబడుతుంది. ఏంటయ్యా మీ ధైర్యం? ధైర్యం కాదు సార్, నమ్మకం. మా మీద మాకున్న నమ్మకం. అతను క్లవర్ అయితే మేము క్రిమినల్స్ సార్.
మా క్రిమినల్ మైండ్తో మేము అల్లాడిస్తాం కదా. రేపు కోర్టులో లాయర్ గారు ఏ అడుగు వేస్తారో చూసి దాన్ని బట్టి మన అడుగు మనం వేద్దాం. సరే, రేపు ఆలోచిద్దాం. అతన్ని చూస్తే అతని రేంజ్ ఏంటో మీకు అర్థం అవుతుంది. సరే సరే, అర్థం చేసుకుంటాము, అతనికి అర్థమయ్యేలా చేస్తాము. రేపు చూద్దాం. ప్రత్యక్ష సాక్షి మీరున్నారు కాబట్టి ఇంకా ఈ కేసు గురించి భయపడాల్సిన పని లేదు. మరి జనాలేమో ఆ బలరాం ఎవరో గట్టి లాయరు అది ఇది అంటున్నారు. అంటారండి, అలా పక్కా సాక్షి ఉండగా ఆయన మాత్రం ఏం చేయగలరు? మా వారు ఆయన గురించి కాస్త కంగారు పడుతున్నట్టున్నారండి. అంటే మా నాన్న చేతిలో నువ్వు ఓడిపోవటం నేను చూడలేను సునంద. అందుకే ఎదురు నిలబడింది ఓడిపోవడానికి కాదండి, మీ నాన్నని ఓడించడానికి. అమ్మాయి అంత ధైర్యంగా ఉంటే నువ్వేంటి అల్లుడు అలా డేలా పడిపోతావు? అందుకాదు మీ నాన్న అలా రెచ్చిపోతున్నది. తండ్రి అలా ఉన్నాడని ఆయన కూడా అలా ఉండాలా? అలా అని కాదులే అమ్మా, కాస్త ధైర్యంగా ఉంటే బాగుంటుంది కదా అంటున్నాను. అది ఆయన మంచితనం. దానికి ధైర్యం తోడ అవసరం లేదు. ఆయన్ని ఆయనలా ఉండనివ్వండి. హరిశ్చంద్ర ప్రసాద్ గారికి మీకు ఏమిటి సంబంధం? ఏ సంబంధం లేదు.